నిజానంద దృశ్య నరసింహరావు పాదపద్మం నమస్కరిస్తూ ఈ కార్యానికి అధ్యక్షులైనటువంటి మీనాక్షి పాదపద్మం నమస్కరిస్తూ వేదికపైనటువంటి పెద్దలందరికీ పాదపద్మం నమస్కరిస్తూ అట్టి గురుభక్తులు మాటలకు ఉపన్యాసం చెప్పారు. అందరూ చెప్పినారు ఇంతవరకు ఈ బోధ ఆచార సిద్ధాంతము, ఆమ్రేత సిద్ధాంతము, ఆకార సిద్ధాంతం అని అందరూ చెప్పినారు. మంచిది. ఏ బోధ అయినా ఒకటే బోధనే, అన్ని బోధలు ఒకటే. ఏ బోధ అయినా ఆమ్లేకుండానే ఆ బోధ ఉంటుందండి, ఆంకారం లేకుండా దాన్ని బోధ ఉంటుంది. లేదంటే బోధ కానీ సిద్ధాంతం అది. ఇది ఎందుకంటే మనము ఒకటి మాటలలో భేదాలు ఉంటాయి, చెప్పేదాంట్లో ఒకటే ఏముంటుందంటే ఇది గొప్పది, ఇంకోటి కించెత్తనేటువంటి మాట మనం ఎప్పుడు అనకూడదని మన పెద్దలు చెప్పినారు. అచల బోధకి ఏమిటి దెబ్బ అంటే అంతా అచలమే. ఏమప్ప అంటే ఒక సులభము చెప్పినాడు ఈ అచల సిద్ధాంతం గురించి. మనం ఏదంటే శివరామ తీస్తున్నాం ఏమంటే సర్వశూన్యం మయా రూపం జన్మశూన్యం స్వభావత జన్మ భావేన మృతచ్చే పరిపూర్ణం స్వభావత అంటారు. అంటే అటువంటి పరిపూర్ణ స్వభావం ఉన్నటువంటి ఏ మానవులలో వాళ్ళు ఇంకోటి కించతో ఒకటి గొప్పదైనటువంటి మాట అన్నారు. అందుకొరకే మనమంతా అటువంటి ఆమ్రేత పదార్థమైనటువంటి బోధన ఉన్నాం కదా. ఇప్పుడు మనకి ఏం కావాలప్ప అంటే ఒక 2 కందార్థ విచారం ఉండే మనకి. ఎటువంటి దెబ్బ కందార్థం అంటే ఇంతవరకు వర్షకందార్థం చెప్పి సాధన సంపత్తి గల సాధకుడున్న నరుడు ఘోర సంసారమును బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి నిరతర భక్తి కానీ తిట్టాడు. ఇంకేమంటాడంటే అట్టి సాధన సంపత్తి కలిగినటువంటి అటువంటి వాడే ఈ బోధకు అర్హతడని. మనం ఎవరైనా సాధన సంపత్తులు సంపూర్ణం చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నామంటే మన ఎవరు లేదండి. అది ఒకటి. ఎట్లా ఇట్లా ఉన్నటువంటి వాడు ఏమన్నాడంటే శరణాగతుడు అయినాడు. ఎవరికి? గురుడికి. మనము కూడా గురుడికి శరణాగతుడు కావాలి, శరణాగతుడు. మళ్ళీ ఇప్పుడు దీనికి గురుడు ఏం చెప్తాడప్ప అంటే ఆమ్రహితం లేకుండా ఉన్నటువంటి స్థితి ఏమిటంటే అటువంటి దానికి ఇంకో పద్యం చెప్తాడు, ఇంకొక కందాలు చెప్తాడు. ఆ కందాలు చెప్పడం ఇంకోటి ఏముందంటే గురువర పరిపూర్ణం అని ఎరకని ఎవరు ఉండేట్టు అని చెప్తాడు. ఎవరు? ఈ పరిపూర్ణము ఎరకైనటువంటి విషయం బాగా తెలుసుకుంటే అవి ఎట్టివి, మళ్ళీ ఆ పరిపూర్ణం ఎక్కడ పుడుతుంది, మళ్ళీ ఎక్కడ పోతుంది, మళ్ళీ దాని ఎరకని ఎక్కిడిసల్లా అనేటువంటి మాట ఉంది. కేవలం ఇక్కడ ఎరకంటాం. ఎర్రకంటే ఏం స్పష్టమైంది మనం అర్థం చేసుకోవాలి. ఎర్రకంటే ఏమిది, ఎరక ఎక్కడ ఉంటుంది, ఎరక ఆడ ఉంటుంది, ఆడ పుడుతుంది. ఇది మన గురువులతో బాగా తెలుసుకున్నాగా. ఎరికే ఈ యొక్క మన సకల వ్యవహారములకి మూలం. ఆ ఎరకనే ఆమని చెప్పినారు. ఇంతవరకు చెప్పిన ఆయమ మంచి చెప్పి మొట్టమొదట భ్రమ అని. భ్రమ అంటే ఎటువంటి భ్రమ? మనకి ఇప్పుడు అన్ని భ్రమలే, ఆస్తి మీద భ్రమనే, అంతస్తు మీద భ్రమనే, కులం మీద భ్రమనే, మతం భ్రమనే, అన్ని భ్రమలే ఉండాలి. ఇటువంటి భ్రమ కాదు అది. అది ఎటువంటి భ్రమ అంటే నేను బ్రహ్మమని తెలుసుకునేటువంటి ఏదుందో అటువంటి భ్రమని వదులుకోవాలంటే కష్టతరమప్ప అని మన గురువులు దానికి చెప్తారు. అందుకొరకే 4 బ్రహ్మములు ఉండవి. ఏది? ప్రజ్ఞాన బ్రహ్మము, తత్వమసి బ్రహ్మము, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మని. ఈ మావాక్యం నిర్ణయం మనకు తెలియవు. మనం ఎందుకంటే ఏదములు శాస్త్రం పురాణం మనకు తెలియవు. మన గురువు యొక్క కరణ చేత మనకి ఏదో కాస్తో పూస్తో అనుకుంటాం, కానీ ఆచారాలు చాలా తక్కువ. మనము ఇటువంటి వాళ్ళకి అటువంటి ఆమె పోతుంది అని ఇప్పుడు లేదు. ఏం ఆమంటే అంత తెలిసి సర్వం నేనే అనేటువంటిది ఏముందో, నేనే సర్వం అనేటువంటి అన్ని ఆమన్నారు. ఆది పోవాలంటే హరిహరాధులకే సాధ్యం కాదని చెప్పినారు. అటువంటి హరిహరాధులు సాధ్యమైనటువంటి వాళ్ళకి మన నరుడు నాకెట సాధ్యమే తప్ప అంటే అది గురుకరణ,
గురుసేవ గురునిష్ట వల్ల మామూలు సాధ్యమైంది కాదు అని చాలా ఉత్తమ మాటలు చెప్పుకుంటే ఏది కాదని మన పెద్దలు ఉన్నారు. అందుకొరకే మనము మాటల భక్తులు కాకుండా చేతల భక్తులయ్యి గురుసేవ భక్తులయ్యి గురుకింకులయ్యి అందరూ మన సర్వే గురువే సర్వలోకానికి శుద్ధి ప్రమాణంగా మనం అందరం సేవ చేస్తూ పెద్దల్ని గురువుల్ని తల్లిదండ్రులను ప్రార్థించుకుంటూ కొంచెమైన ఏమాత్రం కించత్తు నా తల్లి నా తండ్రి అంటే మనకు రవరవాది నరకం ఉందని శాస్త్రం చెప్తుంది.